హైదరాబాద్ పట్టణంలోని నిజాంపేట్ సర్కిల్, మేడ్చల్, మల్కాజ్గిరి అర్బన్ జిల్లా నిజాంపేట్ సర్కిల్లో ప్రజలు ఎదుర్కొంటున్న తీవ్ర దోమల సమస్యలపై బీజేపీ పార్టీ నిజామాబాద్ సర్కిల్ నాయకులు 58 సర్కిల్ కార్యాలయాన్ని శనివారం మధ్యాహ్నం ముట్టడి చేయడం జరిగింది. పెద్ద ఎత్తున స్లోగన్స్ ఇస్తూ కమిషనర్ డౌన్ డౌన్ అంటూ, కాంగ్రెస్ డౌన్ డౌన్ అంటూ స్థానిక ఎమ్మెల్యే అధికారుల నిర్లక్ష్య వైఖరి నశించాలి అని స్లోగన్స్ ఇస్తూ కమిషనర్ ఆఫీసులో ధర్నా నిర్వహించారు. హైదరాబాద్ పట్టణంలోని నిజాంపేట్ సర్కిల్, మేడ్చల్, మల్కాజ్గిరి అర్బన్ జిల్లా నిజాంపేట్ సర్కిల్లో ప్రజలు ఎదుర్కొంటున్న తీవ్ర దోమల సమస్యపై బీజేపీ పార్టీ నిజాంపేట్ సర్కిల్ నాయకులు 58 సర్కిల్ కార్యాలయాన్ని శనివారం మధ్యాహ్నం ముట్టడి చేయడం జరిగింది. పెద్ద ఎత్తున స్లోగన్స్ ఇస్తూ కమిషనర్ డౌన్ డౌన్, కాంగ్రెస్ డౌన్ డౌన్, స్థానిక ఎమ్మెల్యే అధికారుల నిర్లక్ష్య వైఖరి నశించాలి అని స్లోగన్స్ ఇస్తూ కమిషనర్ ఆఫీసులో ధర్నా నిర్వహించారు. కాలనీ మహిళలతో పాటు ప్రజలను వారితో పాటు తీసుకెళ్లి సమస్యలని నేరుగా కమిషనర్కి వివరించి వివిధ డిపార్ట్మెంట్లని సమన్వయం చేసి దోమల సమస్యను వెంటనే పరిష్కారం చేసే వరకు ధర్నా విరమించమని స్లోగన్లు చేస్తూ నిరసన తెలుపుతూ మున్సిపల్ కార్యాలయాన్ని ముట్టడించారు. ఈ సమస్యపై తక్షణమే రివ్యూ నిర్వహించి సంబంధిత అధికారులను పిలిచి వెంటనే ఫాగింగ్ మరియు దోమల నివారణ చర్యలు చేపడతామని కమిషనర్ హామీ ఇవ్వడంతో బీజేపీ నాయకులు ధర్నా విరమించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర దళిత మోర్చా నాయకులు డాక్టర్ దాసి నాగరాజు, 3 డివిజన్ల అధ్యక్షులు ప్రసాద్ రాజు, నరేంద్ర చౌదరి, భిక్షపతి యాదవ్, గజ్జలి సంతోష్, కాసాని సంతోష్, సంతోష్ గౌడ్, ప్రహ్లాద్, కార్తిక్, సతీష్ బాబు, హేమలత, లక్ష్మి, శోభ, మంగమ్మ, బీజేవైఎం రాజు తదితరులు పాల్గొన్నారు. మా సిబ్బందితోటి ఎక్కడైతే ప్రాబ్లం ఉందో అందరూ సహకరించాలని కోరుతున్నాం. ప్రెస్ మీట్ ఎందుకన్నా